సాయినాథాయ నమః. సాయిబాబా జీవిత చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవతాస్తుతి. బాబా గోధుమలు పిండి విసిరిన కథ, దాని తత్వము. పూర్వ సంప్రదాయానుసారము హిమాత్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడు సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి యామె తనని గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియూ చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితిలయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియూ వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియూ చెప్పుచున్నాడు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియూ ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియూ చెప్పుచు వారి వంశమూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్రపు అయిన భరద్వాజమునిని స్మరించెను. అంతేగాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాదులు, సనత్కుమారుడు, సుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగింద్రులు మొదలైన పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్దచేసిన మేనత్తకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్రచిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమును అయిన శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడియున్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యేనమియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికి కలదని చెప్పెను. ఈ ప్రపంచములో ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారిలందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలగు గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హిమాత్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910 సంవత్సరము తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగలియుంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫనీ చొక్కా చేతులు పైకి మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూసి నాలో నేనిట్లనుకుంటిని, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? అందుకు గోధుమలు విసురుచుండెను. వారు భిక్షాటనముచే జీవించువారే, వారికి గోధుమ పిండితోనేమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని. అచ్చటికి వచ్చిన వరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులయ్యరి. కాని మాలోనెవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకపోయినది. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆ బాలగోపాలము ఈ వింతచర్యను చూడుటకు బాబా వద్ద గుమికొడిరి. 4 స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లు ఎక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసరుట ప్రారంభించిరి. వారు తిరుగలి పిడిని చేతపట్టుకుని బాబా లీలులను పాడుచూ విసరుట సాగిరి. ఈ చర్యలను చూసి బాబాకు కోపం వచ్చినా వారి ప్రేమకు భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్విరి. విసరునక్కుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడినవారు, ఆయన పోషించవలసిన వారెవరునూ లేరు, ఆయన భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకున్నట్టుకు గోధుమ పిండితో నేమి నిమిత్తము? అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో నేమి పని? బాబా మిగులు దయార్ధ హృదయుడు గావుట వల్ల మనకి ఈ పిండిని మనకు పంచిపెట్టుగాబోలు అని ఈ విధముగా మనమున వేరువేరు విధములుగా చిందించుచు పాడుచూ విసరుట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుండిరి. అంతవరకు శాంతంగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమిటి? ఎవరి అబ్బసొమ్మనుకొని లూటీ చేయుచున్నారు? ఏ కారణము చేత పిండిని కొనిపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చెయ్యుడు, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపై చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులయ్యిరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకుంటూ ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయూ చూసి షిరిడి ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరాజాడ్యము ఉన్నదనియూ దానిని శాంతింపచేయుటకు అది బాబా సాధనమనియూ చెప్పిరి.
అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసిరి ఊరికవతల పారద్రోలిరనియూ చెప్పిరి. అప్పటినుండి కలరా తడ్డిను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతోషం కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకొన కుతూహలం కలిగెను. గోధుమ పిండికి కలరాజాడ్యముకు ఏమి సంబంధము? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధము ఏమిటి? ఒకటింకొకటి దానినట్ల శాంతింపచేసెను. ఇదంతయూ అగోచరముగా తోచెను. అందుచేత నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకునవలెనని నిశ్చయించుకొంటిని. ఈ లీలలను చూసి ఇట్లు భావించుకొని హృదయానందపూరితుడనైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపాకటాక్షములు ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తయ్యనది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలనుకొను రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీయందు సుమారు 60 ఏళ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచునే ఉండిరి. నిత్యము వారు విసరునది గోధుమలు కావు, రక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ, మీదిరాయి భక్తి, చేతిలో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలయును. అటు పిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలయును, అహంకారమును చంపుకొనవలయును. ఇది వినగలే కబీరు కదా నప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ యొక్కతే తిరుగలిలో ధాన్యమును వేసి విసిరిచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగెను. నిపతి నిరంజనుడను యొక్క సాధు పుంగవుడది చూచి కారణం అడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను: నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరుగలిలో విసరబడదను కదా. దానికి విపతి నిరంజనుడిట్లు బడులు చెప్పెను: భయము లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనసును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము. నీవు తప్పక రక్షింపబడదవు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయము సంపూర్ణము.